నమస్తే. వెల్కమ్ టు ఆర్టికల్ 19. మోడీ తాత కరువు పనిని రద్దు చేసిండు. కరువు పనిని రద్దు చేయడమే కాదు, దాని పేరు మార్చి, దాని విధి విధానాలను, దాని నియమ నిబంధనలు కూడా మోడీ కాక చాలా క్లియర్‌గా మార్చిండన్నమాట. గతంలో కరువు పనికి సంబంధించిన ఏ పనులైనా గ్రామంలో జరిగితే, వాటికి సంబంధించిన కరువు పని కూలీలకు పేమెంట్ పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం నుంచే ఆ కూలీల అకౌంట్‌లలో పడుతుంటుండే. కానీ ఇప్పుడు మన మోడీ తాత చేసిన ముచ్చటేందిరా అంటే, ఆ కరువు పని కూలీలకు చెల్లించే కూలీలో 60-40 ఫార్ములాను తీసుకొచ్చి అందులో పెట్టిండనమాట. అంటే కరువు పని కూలీలకు వచ్చే వేతనంలో 60% కేంద్ర ప్రభుత్వము, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నమాట. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మన తెలంగాణలో మన రేవంత్ అన్న ఉద్యోగులు జీతాలడిగినా, రిటైర్మెంట్ ఉద్యోగులు పెన్షన్‌లడిగినా, వారి సెటిల్మెంట్‌లడిగినా గానీ, నన్ను అడ్డంగా కోసుకున్నా గానీ నా దగ్గర ఒక్క రూపాయి లేదని అంటున్నాడు. అప్పుల కోసం పోతే చెప్పులెత్తుకుపోయే దొంగలాగా నన్ను చూస్తున్నారని చెప్పని రేవంత్ రెడ్డి పబ్లిక్‌గా మాట్లాడుతున్నాడు. స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నా దగ్గర పైసలు లేవు అని కుండ బద్దలు కొడుతున్నాడు. అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడు రేవంత్ అన్న ఆ ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇయ్యలేకపోతున్నాడు. రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ పైసలు, పెన్షన్ ఇయ్యలేకపోతున్నాడు. ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేకపోతున్నాడు. ఈ కరువు పని కూలీల చెల్లింపుల విషయంలో 40% వాటా మన రేవంత్ అన్నను కట్టమంటే పాపం ఆయన మాత్రం ఎన్నికలు తెచ్చి కడతాడు చెప్పు. భవిష్యత్తులో మన రేవంత్ అన్న నాయకత్వంలో మనం కరువు పని చేస్తే దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పని ఎదురు చూడకుండా పని చేసినాము. పైసలు వచ్చినప్పుడు వస్తాయి. లేకపోతే లేదు. రాకపోతే రాదు అనే ధోరణిలో ఉంటే మన మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటది. మన మనసు కొంచెం నిబ్బరంగా ఉంటది. ఎందుకంటే రేవంత్ అన్న ఏ పైసలు ఎప్పుడు ఎవరికి ఇస్తాడో తెలవదు. అయి కాంట్రాక్టర్‌లకు పోతాయా? అయి ఢిల్లీకి పోతాయా? అయి ప్రజలకొస్తాయా? అయి వాటికే తెలవాలి. రేవంత్ అన్నకే తెలవాలి.